విభజన సమస్యల పరిష్కారం దిశగా మరో ముందడుగు పడింది. 2 తెలుగు రాష్ట్రాల అధికారులు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కొన్ని అంశాలు ఇంకా సెటిల్ అవ్వలేదు. మరి పెండింగ్ లో ఉన్న అంశాలపై మరోసారి భేటీ అవుతారా? ఇంతకీ కొలిక్కిరాని అంశాలేంటో ఒకసారి చూద్దాం. తెలుగు రాష్ట్రాలు విడిపోయి 10 ఏళ్లైనా ఇంకా కొన్ని సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయి. విభజన సమస్యలు సామరస్యపూర్వకంగా చర్చించుకోవాలనే ఆలోచనతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎస్ల నేతృత్వంలో ఉన్నతాధికారుల కమిటీ సమావేశం జరిగింది. సీఎస్ల కమిటీ భేటీలో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించినా సరే కొన్ని విషయాల్లో క్లారిటీ రాలేదు. దాదాపు 2 గంటల పాటు చర్చించుకున్నా సరే విద్యుత్ బకాయిల అంశంపై పంచాయతీ ఎటూ తేలలేదు. దీంతో ఈ అంశాన్ని మంత్రులకు వదిలేయాలని నిర్ణయించారు. అలాగే 9, 10 షెడ్యూల్ సంస్థల ఆస్తులు, అప్పుల అంశంపై కూడా ఒక కొలిక్కి రాలేదు. ఉద్యోగుల మార్పిడిపైన చాలాసేపు చర్చ జరిగినప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ సమావేశంలో ముఖ్యంగా 3 అంశాలపై 2 రాష్ట్రాల మధ్య అంగీకారం కుదిరింది. 861 కోట్ల రూపాయల మేర లేబర్ సెస్ ను ఏపీ, తెలంగాణల మధ్య పంపకానికి అంగీకారం కుదిరింది. పన్నుల పంపకంపై ఇరు రాష్ట్రాల శాఖల అధికారులు భవిష్యత్తులో మరోసారి సమావేశమై నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. ఎక్సైజ్ శాఖకు తెలంగాణ చెల్లించిన 81 కోట్ల రూపాయల బకాయిల అంశం పరిష్కారమైంది. అదనంగా ఇచ్చిన 81 కోట్లు తిరిగి చెల్లించినట్లు ఏపీ తెలిపింది. దీంతో ఈ అంశం ముగిసినట్లయింది. అలాగే డ్రగ్స్ నివారణపై సంయుక్త కమిటీ వేయాలని నిర్ణయించారు. ఇందుకోసం పోలీస్, ఎక్సైజ్ శాఖలతో సంయుక్త కమిటీ వేయాలని నిర్ణయానికి వచ్చారు. మరో 2 అంశాలపైన సీఎస్ల కమిటీ సమావేశంలో ఏకాభిప్రాయం కుదిరినట్లు సమాచారం. ఈ ఏడాది జూలైలో తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి హైదరాబాద్ లోని ప్రజాభవన్ వేదికగా భేటీ అయి పలు అంశాలపై చర్చించారు. సీఎంల భేటీలో చర్చకొచ్చిన అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చించినట్టు తెలుస్తోంది. అలాగే ఈ మీటింగ్ లో కొన్ని అంశాలపై నిర్ణయాలు వచ్చినా విద్యుత్ బకాయిలు, షెడ్యూల్ సంస్థల ఆస్తులు, ఉద్యోగుల మార్పిడి వంటి కీలక అంశాలు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. పెండింగ్ లో ఉన్న అంశాలపై చర్చించేందుకు మరోసారి సమావేశం ఏర్పాటు చేయాలని సీఎస్లు నిర్ణయించారు.